అందరికి నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయిను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు అయితే మనం కెటిల్లో ఆలూ ఫ్రై ట్రై చేద్దాం అనుకుంటున్నా. అందులోకి వెల్లుల్లి కారం వేద్దాం అనుకుంటున్నా. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే ఇవే అనమాట. సో వీటితోనే ట్రై చేద్దాం. హాస్టల్లో ఇంతకు మించి మనకి ఏమి అవైలబుల్గా ఉండవు కదా. సో ఫస్ట్ అయితే దీంట్లోకి వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వేసుకుందాం. ఎందుకు అంటే ఆలు కట్ చేసి దీంట్లో వేసుకుంటే ఆలు అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇదే వాటర్లోనే మనం మళ్ళీ ఆలు పీసెస్ అనేవి బాయిల్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ అయితే ఆలు కట్ చేసుకుందాం. సో ప్లేట్ని ఇటు నుంచి రివర్స్ తిప్పంగానే ఇదే కటింగ్ బోర్డ్ అనమాట మనకి. సో వీటిని అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కల్లాగా. సో తర్వాత కలుద్దాం, ఎందుకంటే వీడియో తీయడానికి నేను తప్పితే ఎవరు లేరు అనమాట. నేనే కట్ చేసుకొని నేనే వీడియో తీయడం అంటే కష్టం కదా. సో పీసెస్ కట్ చేసుకున్న తర్వాత కలుద్దాం. సో పీల్ అయితే తీసుకున్నా అనమాట రెండింటికి. నా దగ్గర పీలర్ లేదు కాబట్టి అంత సగం తొక్కుతోనే వెళ్ళిపోయింది. బట్ ఇట్స్ ఓకే, నాకు ఒక్కదానికే కాబట్టి ఈ రెండు సరిపోతాయి. ఇప్పుడైతే ఈ రెండింటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఫ్రైకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగా. చూస్తున్నారు కదా. సో ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో అన్నీ ఇలానే కట్ చేసుకుందాం. కట్ చేసినట్టు వాటర్లో వేయండి. సాల్ట్ ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా. సో వాటర్లో దాంట్లో వేసేసుకోండి. రెండు కట్ చేయడం అయిపోయింది అనమాట. సో ఇంకా కంప్లీట్గా వాటర్లో వేసేసుకున్నాం. వీటిని అయితే బాయిల్ చేసుకొని బాయిల్ పెట్టేసి ఇవి ఉడికేలోకి మనం ఆలోపు ఈ ఆనియన్ అంతేకాకుండా వెల్లుల్లి కారం అనేది చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకుందాం. ఆనియన్స్ని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడే త్వరగా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడైతే మనం వెల్లుల్లిని పైన తొక్కు ఉంటుంది కదా, అది తీద్దాం ఫస్ట్. సో ఇలా అన్ని వెల్లుల్లి పైన తొక్కు తీసుకుందాం అన్నిటికీ. ఆలు అయితే మంచిగా బాయిల్ అవుతుంది చూడండి. ఎందుకు ఇంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బాయిల్ చేస్తున్నావు అని అంటే, ఇప్పుడు మీరు పెద్దగా కట్ చేసి పెద్దగా అంతనే కాయ అలానే వేసేసారనుకో ఆలు మీరు కట్ చేసేటప్పుడు ఇంత చిన్న పీసెస్గా రావు. లేదు, ఇంత చిన్న పీసెస్గా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేయడానికి ఇక్కడ కెటిల్లో అవ్వదనమాట. సో అందుకే ఇంత చిన్నగా కట్ చేసి నార్మల్గా ఉడికింది అన్న టైంకి తీసేసి, సో కొంచెం సాఫ్ట్గా, మరీ అంత మెత్తగా కాకుండా ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. సో ఇంకొంచెం ఉడికిన తర్వాత తీసేసాము అనుకో ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఉడుకుతుంది కూడా అనమాట. సో రెండు ఈజీగా ఉంటుంది. సో అందుకే ఇంత చిన్నగా కట్ చేసా. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. సో ఇంకొంచెం సేపు ఆలోపు మిగిలిన చిన్నులపాయలు కూడా పైన తొక్కు తీసేసుకుందాం. మాత్రం వెల్లుల్లి సరిపోతాయి అనుకుంటున్నా రెండు ఆలూస్కి. సో ఇప్పుడైతే ఈ చెత్త అంతా తీసేద్దాం ఫస్ట్. ఆలు కూడా బాయిల్ అయింది అనుకుంటా. సో మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉడికించకండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఆయిల్లో ఫ్రై చేసినప్పటికీ అది మళ్ళీ ఇలా అయితే చాలా అనమాట. నొక్కిన వెంటనే మళ్ళీ మీరు అలా ఫ్రై చేయగలనే అదంతా స్మాష్ అయిపోతుంది. సో నార్మల్గా బాయిల్ చేయండి, సరిపోతుంది. ఈ మాత్రం సరిపోతుంది అనమాట. సో ఆఫ్ చేద్దాం. సో ఇది చల్లారేలోపు మనం గార్లిక్ దంచుకుందాం. అసలు అలా ఇప్పుడు అదే అనమాట పెద్ద టాస్క్. అది ఎలా దంచుతాం అనేది చూద్దాం. సో ప్లేట్లో ఫస్ట్ అయితే గార్లిక్ వేస్తున్నా. దీంతో పాటు దీనికి సరిపడానే వేసుకోండి ఈ గార్లిక్ దానికి వరకే, ఎందుకంటే ఆల్రెడీ ఆలూలో వేసాం కదా. మళ్ళీ దీంట్లో ఎక్స్ట్రా వేసేస్తే ఉప్పు అయిపోతుంది. సో దీంతో పాటు కొంచెం కారం కూడా మీ స్పైసెస్కి తగ్గట్టు చూసేసుకోండి.
నాకైతే ఇది సరిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం, సరిపోతే తర్వాత మళ్ళీ రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా దంచాలనేది పెద్ద టాస్క్ వచ్చిందనమాట. సో నేను ఎలా అంటే దీంతో గ్లాస్ ఉంది కదా, గ్లాస్ని రివర్స్లో ఇట్లా పెట్టి దంచుదామని చూస్తున్నా. మరి అవుతుందో లేదో చూద్దాం. చాలా ఎక్కువ బలమే పెట్టేలా ఉంది. గట్టిగా ప్రెస్ చేయండి, కాకపోతే టైం పడుతుంది కానీ అవుతుంది అనుకుంటున్నా నేనైతే. సో ఇది కంప్లీట్గా స్మాష్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. దంచుతుంటేనే ఆ వెల్లుల్లి కారం స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మరి హాస్టల్లో ఇలాంటివి తప్పితే మరి ఇంకేం దొరకవు కదా మనకి. రోళ్ళు, మిక్సర్లు అవన్నీ రావు కాబట్టి ఏముంటే వాటితో ఇట్లా ట్రై చేయడమే. సో మంచిగా వచ్చింది అనుకో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయొచ్చు, రాలేదనుకో సో వదిలేయడమే అంతటితో. ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి. ఈ మాత్రం మెత్తగా అయితే సరిపోతుందని అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ అన్నీ వెల్లుల్లి అన్నీ క్రష్ అయిపోయినాయి. సో ఇంకా చాలా అనమాట. సో నెక్స్ట్ ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. గ్లాస్తో ఇలా స్మాష్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది? ఐడియా మంచిగా ఉందా? అయితే ఫాలో అవ్వండి. కమెంట్స్లో కూడా చెప్పండి ఈ ఐడియా ఎలా ఉంది. ఇలాంటి ఐడియాస్ మళ్ళీ మన ఛానల్లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూడా చల్లారింది. సో దీంట్లో ఉన్న వాటర్ని అంతా సపరేట్ చేసుకుందాం. ఫస్ట్ వాటర్ అంతా తీసేసాం అనమాట. ఇప్పుడు వీటిని అయితే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కెటిల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆ ఫ్రైకి సరిపడే అంతా ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. కెటిల్ ఆన్ చేసేసి ఆల్రెడీ మనం ముందుగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేద్దాం. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలన్నమాట. సో ఇప్పుడైతే మనము ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇవి వేసుకుందాం. ముందే వెల్లుల్లి కారం వేసామనుకో మాడిపోతుంది అని చెప్పి, సో ఫస్ట్ ఇవి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని కారం వేద్దాం ఫ్రై అయిన తర్వాత. సో ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేద్దాం, తర్వాత కలుద్దాం మళ్ళీ ఇవి ఆలు ఫ్రై అయిన తర్వాత. ఆలు ఫ్రై అయిందనమాట. సో ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా ఫ్రై అవ్వాలి అంటే నాకు తెలిసి ఇంకా టైం పడుతుంది. మధ్యలో కెటిల్ కూడా ఆగిపోతూ ఉంటుంది కదా, సో టైం పడుతుంది. ఇంక ఇప్పుడైతే వెల్లుల్లి వేస్తాం ఒక సైడ్కి అని చెప్పి. సో ఇట్లా నార్మల్గా ఆలు మనం ఫ్రై చేసేటప్పుడు నార్మల్గా గ్యాస్ మీద చేసేటప్పుడు కూడా మనకి ఇట్లనే అంటుతుంది కదా, సో అట్లనే అంటింది అనమాట సైడ్న. సో కారం కూడా వేసేసి తిప్పేసామంటే అయిపోతుంది. సో చూడండి, కెటిల్ ఆగిపోయింది. మళ్ళీ ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఆలోపు ఈ వేడికి ఫ్రై అయిపోతుందిలే మ్యాక్స్ ఈ కారం అనేది. సో నేనైతే సాల్ట్ వేయలేదు, నాకు ఇందులో ఉన్న సాల్ట్ ఆల్రెడీ మనం ఆలు సాల్ట్ వేసి కలిపాము. ఇంకా ఈ కారం వెల్లుల్లి కారం కూడా మనం సాల్ట్ వేసే దంచాం కదా, సో మనకి ఎక్కువ సరిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ మీరు ఎక్కువ వేసేసుకుంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి హాస్టల్స్లో ఉన్న వాళ్ళైతే. నా దగ్గర ధనియా జీరా పౌడర్ ఉందన్నమాట. సో ఇది కూడా కొంచెం వేసుకుందాం. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు హాస్టల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం. సో ఫైనల్గా మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఆ వేడికి ఆ కారం, ఆ ధనియా పౌడర్ మొత్తం ఫ్రై అయిపోయింది. సో ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి.
సరిపోతే మళ్ళీ వేసుకుందాం. అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది ఈ టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంది అని చెప్పి. సో రైస్లో కూడా కలిపేసుకొని ట్రై చేద్దాం. రైస్లో ఇంకా బాగుంటుంది. ఒట్టిగా తింటేనే ఎంత మంచిగా ఉందంటే రైస్లో ఇంకెంత మంచిగా ఉంటుంది. సో రైస్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు చెప్తా. ఇంకా కెటిల్ అయితే ఆఫ్ చేసా. ఇంకా దీన్ని అయితే మనం వేరే బాక్స్లోకి తీసేసుకుందాం. సో ఇంతే అనమాట మన ఫ్రై. ఇదే ఇవాళ మన వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కెటిల్లో ఎలాంటి ఐటమ్స్ ట్రై చేస్తే బాగుంటుందో కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తా ఖచ్చితంగా. సరే మరి బాయ్ బాయ్. ఇప్పుడైతే ఆలూ కర్రీని రైస్లో వేసుకొని ట్రై చేద్దాం ఎలా ఉందో. ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ కర్రీ తింటేనే అంత బాగున్నప్పుడు ఇంకా దీంట్లో బాగుండా ఉంటుందా. సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి.